హలో అండి. తెలంగాణ ఈఏపీ సెట్ 2024కి సంబంధించి మరొక అప్డేట్ అయితే ఈరోజు మీకు చెప్తున్నాను. సో, ఇక్కడ చూడండి. ఓయూలో బయోమెడికల్ సీట్ల సంఖ్య 60కి పెంపు అని జెప్పేసి మనకి న్యూస్ అయితే ఒకటొచ్చింది. ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లో బీఈ ఓయూ సర్టిఫికేట్స్ అన్నీ గూడా బీఈ బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ అని వస్తాయి. జేఎన్‌టీయూ సర్టిఫికేట్స్ అన్నీ గూడా జేఎన్‌టీయూ అఫిలియేటెడ్ కాలేజ్‌లో ఇంజినీరింగ్ చేసిన వాళ్ళకి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అని వస్తాయన్నమాట సర్టిఫికేట్స్. సో, బీఈ బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో ఇంతకుముందు 40 సీట్స్ ఉన్నాయి. వాటిని ఇప్పుడు 60కి పెంచారనమాట. అయితే 2 ఇయర్స్ కిందట 30 సీట్సే ఉండేవి. వాటిని లాస్ట్ ఇయర్ 40 చేశారు. ఆ 40లో 30 సీట్స్ ఏమో ఎంపీసీ స్టూడెంట్స్‌కి, అంటే ఇంజినీరింగ్ అదే ఇంటర్‌లో ఎంపీసీ చేసి ఇంజినీరింగ్‌లోకి వచ్చేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి 30 సీట్స్, అండ్ బైపీసీ నుంచి ఈ బయోమెడికల్ ఇంజినీరింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఒక 10 సీట్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. అయితే జనరల్‌గా ఏంటంటే ఈ బయోమెడికల్, బయోటెక్నాలజీ, బీ ఫార్మసీ ఇలాంటి కోర్సెస్ అన్నీ గూడా 50-50% ఉంటాయి ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి. సో, ఎంపీసీలో సీట్స్ ఏమైనా మిగిలిపోతే, అంటే ఎంపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ జరిగిన తర్వాత సీట్స్ ఏమైనా మిగిలిపోతే వాటిని బైపీసీ వాళ్ళకి గూడా ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ ఏంటంటే ఓయూలో బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో ఓన్లీ బైపీసీ వాళ్ళకి 10 సీట్స్ మాత్రమే ఉండేది. వాటిని ఇంకొక 20 సీట్లు పెంచి ఈ సంవత్సరం మొత్తం 60 సీట్స్ చేశారు. అయితే దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎంపీసీకి కౌన్సెలింగ్, ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి కౌన్సెలింగ్ జరుగుతుంది కదా! ఈ కౌన్సెలింగ్‌లో 30 సీట్స్ అయితే ఉన్నాయి ఇంజినీరింగ్ వాళ్ళకి. ఐ మీన్ ఎంపీసీ వాళ్ళకి. ఇక్కడ చూడండి, సెకండ్ నంబర్‌లో బీఎంఈ బయోమెడికల్ ఇంజినీరింగ్ 30 సీట్స్. దీని ఫీజ్ వచ్చేసి 50,000 ఉంది. అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే నో అని పెట్టారిక్కడ. కాబట్టి ఇది ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఇలాంటివన్నీ గూడా వస్తుంటాయి. తర్వాత సో, ఈ 30+30 మొత్తం 60 సీట్స్ అనమాట ఇది దీంట్లో. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బయోమెడికల్ ఇంజినీరింగ్, సో, డెఫినెట్‌గా మీరు ఓయూలో ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ కోర్స్‌ని గూడా కన్సిడర్ చేయొచ్చనమాట. సో, మనకి ఏమైనా పర్సనల్ కౌన్సెలింగ్, గైడెన్స్ సర్వీస్ ఏమైనా కావాలంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి. అండ్ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది మనకి. అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. అండ్ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి కూడా, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.